రొయ్యల బిర్యానీ ఇలా ఎప్పుడైనా చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా కుదిరింది. మట్టి పాత్ర వల్లనేమో టేస్ట్ డబుల్ అయింది. ఫస్ట్ మట్టి పాత్ర పెట్టుకోవాలి. అది బాగా హీట్ అవ్వనివ్వకూడదు. హీట్ అయిందంటే పేలిపోతుంది అనమాట. అప్పుడు అందులోనే ఆయిల్ వేసి మసాలా దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేయాలి. ఇక్కడ అల్లం వెల్లి పేస్ట్ వేసిన వీడియోని మిస్ అయింది. తర్వాత రొయ్యల్ని ముందే కడిగేసి పసుపు వేసి ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగా ఫ్రై చేశాను. అవి ఊరి నుంచి తీసుకొచ్చాను. సో అందుకని నేను అప్పుడు ఆ వీడియో అయితే ఇక్కడ నేను చూపించట్లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. ఇవి ఇందులోకి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పసుపు, కారం, ఉప్పు, మసాలా, గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ఇక్కడ నేను హోమ్ మేడ్ వేస్తున్నాను. మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. గరం మసాలా రెసిపీ వీడియో నేను పోస్ట్ చేస్తాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. 2 గ్లాసెస్ వాటర్ వేసి మరిగిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ కొంచెం ఉడికిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. నేను కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.